ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్ మొదలైంది. డీప్‌సీక్ ఎంట్రీతో అన్ని లెక్కలు తారుమారయ్యాయి. ఎవరికి వాళ్ళు ఈ రంగంలో మేమే ముందున్నాం, మేమే టాప్ అవ్వాలనుకుంటున్నారు, అయ్యామని కూడా చెప్పుకుంటున్నారు. అమెరికా, చైనా సై అంటే సై అనుకుంటున్నాయి. మరి ఈ రేస్‌లో మనం ఎక్కడున్నాం? ఎందుకు వెనకబడ్డాం? అసలు ఈ ఏఐ ఎందుకు కీలకంగా మారింది? ఈ రంగంలో ఇంత పోటీ ఎందుకు కనిపిస్తోంది? అసలు డీప్‌సీక్ కంటే బలమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఆల్రెడీ వచ్చేసిందా? లేదా రాబోతున్నాయా? ఈ పోటీలో అంతిమ విజయం ఎవరికి? ఈ వీడియోలో చూద్దాం. చైనా డీప్‌సీక్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా ప్రపంచం షేక్ అయింది. ఎందుకంటే అమెరికా టెక్నాలజీ కంపెనీలు ఇన్ని రోజులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మేమే అనుకుంటూ వచ్చాయి. దానికి తగ్గట్టుగానే అమెరికా నుంచే 70కి పైగా ఏఐ మోడల్స్ ఉన్నాయి. చైనా నుంచి కేవలం 15% మాత్రమే ఉన్నాయి. అంటే ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన చాట్ జీపీటీ, గూగుల్ తెచ్చిన జెమినై, మెటా తీసుకొచ్చిన లామా, ఇలా అనేక ఏఐ మోడల్స్ అమెరికా నుంచి వచ్చాయి. దీనికి పోటీగా చైనా దూసుకొస్తోంది. ఇప్పటికైతే చైనాలో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌లో 15% చైనా నుంచే ఉన్నాయి. ఏ రంగంలో చైనా నుంచి ఒక డీప్ సీక్ మాత్రమే కాదు, అలీబాబా క్వెన్ అనే మరో ఏఐని కూడా తీసుకొచ్చింది. అలీబాబా పెట్టుబడితోనే మరో స్టార్టప్ జిపు అనే ఏఐని తీసుకొచ్చింది. అలీబాబా ప్రోత్సాహంతోనే మరో ఏఐ మోడల్ మూన్ షాట్ కూడా వచ్చింది. ఇవన్నీ కాకుండా టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ ఇది కూడా మరో ఏఐని తీసుకొచ్చింది. దాంతో పాటు టెన్సెంట్ కూడా ఇంకో ఏఐ మోడల్‌ని తీసుకొస్తోంది. ఇలా ఇప్పుడు ఓవరాల్‌గా చైనా ఏఐ రంగంలో చైనా ప్రవాహం కనిపిస్తోంది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మోడల్స్ వస్తున్నాయి.